రెండవ లోక్సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షుడు శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారి జీవిత చరిత్ర 8వ భాగం 22/5/26. ఈ పుస్తకాన్ని వాళ్ళ అమ్మాయి ఆండాడనుకుంటా ఆవిడ రాసి. ఆ అమ్మాయి చెప్తాను, ఇంటిలో పెళ్లి సంవిధాన సదస్సు. నేను పెళ్లి చేసుకోవడానికి విముఖంగా ఉండటం చేత నాన్నగారికి ఒక పెద్ద సమస్యగా ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే మా పెద్దక్కయ్యకు తన భర్త చేత పడిన దెబ్బ, మరో అక్కయ్య తన భర్తను పెంచిన అమ్మమ్మ పడ్డ అగజాడు గుర్తుకొచ్చే. ఇవే కాక మా అమ్మ తన అత్తగారి వద్ద మౌనంగా నలిగిపోవడం చూస్తుంటే పెళ్లి మీద ద్వేషమే కాక ప్రేమ ఎలా ఏర్పడుతుంది? నాన్నగారు నాకు మేలు విడిచిన మేనమామ కుమారుడై దొన్న అని పిలువబడి శంకరంబాడి కృష్ణమాచారిని నాకు వరుడిగా ఎంపిక చేశాను. నేను మొండి పట్టుదలతో ఉండటం నచ్చల వారికి. మా అన్నయ్య సహాయంతో నన్ను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం లాభం లేకపోయి ఆఖరికి దూషణాస్త్రం వదిలి ఈ మొండి పిల్లలు ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళగొట్ట, అప్పటికి కానీ ఇంట్లో శాంతి ఉండదని చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తు. ఎలాగైతే సామ దాన భేద దండోపాయం నాన్నగారు నన్ను ఒక ఇంటి దాన్ని చేశారు. నేను తలవంతగా తప్పు. నా వివాహం కన్యకా పరమేశ్వరి మందిరంలో జూలై 4వ తేదీ నాడు 1948 వైభవంగా పందిట్లో జనం కిక్కిరిసి ఉన్న 5 రోజులు మండపం కళకళే. బిందువు ఆరగించి విశ్రాంతి తీసుకున్న వాళ్ళ సంఖ్య వేలకు పక్కనున్న జిల్లాల నుండి బంధువులు మిత్రులు వచ్చి వాళ్ళందరికీ చక్కని సత్కారం. కొంచెం కష్టంగానే, కానీ నాన్నగారు కొంచెం కూడా విసుక్కోకుండా ఒక్కొక్కరిని పరామర్శి విందు ఆరగింపజేసి అదృష్టవశాత్తు ఆవేళ సంవిధాన సదస్సు నుండి ఆమంత్రణం తంతి ద్వారా, అంటే టెలిగ్రామ్ వచ్చి అయ్యంగారు స్టీరింగ్ కమిటీలో ముఖ్య ప్రతినిధిగా ఎన్నికయ్యారని. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ అదృష్టం కొత్త అల్లుడి వల్ల కలిగిందన్నారు. నా భర్తను ఢిల్లీ వాసం, పార్లమెంటు పదవి. నాన్నగారు తనకు వకాలతుకు స్వస్తి చెప్పాల్సి వచ్చి సంవిధాన కూర్పులో ముఖ్యంగా పాల్గొనడానికి అమోఘమైన కృషి జరపాలి. పార్లమెంట్ సదస్సులుగా నాన్నగారికి 25వ నంబర్ క్యానింగ్ లేన్లో వసతిచ్చారు. ఆ ఇల్లు శ్రీమతి దుర్గాబాయి గారి ఇంటి పక్కన. నన్ను మద్రాసులో మా అత్తగారింట దింపి నాన్నగారు ఢిల్లీ ప్రయాణమయ్యారు. వంటవాడు కృష్ణస్వామి, నౌకర్ మూల్చందులతో ఒంటరి సంసారం గడుపుతున్నారు. అమ్మ చిత్తూరులో, నాన్నమ్మ మరి చదువుకున్న పిల్లలతో కాపురం. అన్నయ్య కన్నాపుడు ఇంజనీరింగ్ పాస్ అయి అప్రెంటిస్షిప్ కోసం ఢిల్లీ వచ్చి. అంతకుముందే నాన్నగారు నన్ను 8 నెలల నిండిన బిడ్డ శోభన విమానంలో ఢిల్లీ తీసుకువెళ్ళారు. మా తెలుగు తల్లికేనే రాష్ట్రగీతాన్ని రాగంతో ఆలపించిన టంగుటూరి సూర్యకుమార్ మాతో విమానంలో ప్రయాణం చేసింది. ఆ గీత రచయిత మరెవరో కాదు, మా బావగారైన శంకరంబాడి సుందరాచారి గారు. అప్పుడు నా భర్తకు ఢిల్లీలోని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో అకౌంటెంట్ ఉద్యోగం దొరికిన వారు 2 నెలల క్రితమే ఢిల్లీ చేరారు. నేను పామర్ హై స్కూల్లో పనిచేస్తుంటే పిల్లలందరికీ కూడా రేడియో ప్రోగ్రాం ఇప్పించాలి వాళ్ళతో. వాళ్ళే వచ్చి ఇక్కడ మా స్కూల్లో రికార్డు చేయాలి అని ఒక సైన్స్ మాస్టర్గా ఒక్కొక్క ఆలోచన జరగడం, మా హెడ్ మాస్టర్కి చెప్పడం, మా సైన్స్ మాస్టర్లు అందరూ దాన్ని ఒప్పుకోవడం. మాకు అప్పటికే నండూరి సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు గారు వీళ్ళందరితో పరిచయం ఉండటం వల్ల మెదవాడ వెళ్ళి నేను వాడికి చెప్పడం. నండూరి సుబ్బారావు గారు మిగతా వాళ్ళందరూ వచ్చి పిల్లలు వివిధ కార్యక్రమాలు వాళ్ళతో మేము ఏర్పాటు చేయటం, అవన్నీ రికార్డు చేయటం జరిగింది. ఆ సందర్భంలో చిన్న సమస్య. సుబ్బారావు గారు ఒక అనుమానం ఏమంటే మా తెలుగు తల్లికి అనేటువంటి
గీత అని రాసింది ఎవరు? నేనేమన్నాను, సుందరంబాడి శంకరాచార్య గారండి అని. ఆయన కొంచెం తెగపక్కబడి కాదనుకుంటానండి ఏమని నాకు తెలిసినంత వరకు అది. తర్వాత నాకు అది శంకరంబాడి సుందరం, అది నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటూనే. ఎప్పుడైనా మంచి రసవంతరమైన చర్చ ఉన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని అందరినీ పార్లమెంటుకు తీసుకెళ్ళారు. కొన్ని రోజులు దుర్గాబాయి గారు మాతో వచ్చేవారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మా ఇంటి మరో పక్కన 27 నంబర్లో బీహార్ రాష్ట్రానికి చెందిన షాన్ జంజన్వాలా అనే పార్లమెంట్ సభ్యులు సదస్సులు 29 నంబర్లో. ఇంటి వెనక భాగంలో అంటే ఫిరోజ్ షా రోడ్లో శ్రీమతి అమ్ము స్వామినాథన్ గారు. ఆవిడ కుమార్తె నేతాజీ సైన్యానికి చెందిన కెప్టెన్ క్యానింగ్ లేన్లో మాతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు ఎన్ఎస్ జగన్నాథన్ గారు తమ కుటుంబంతో సహా ఉన్నారు. ప్రస్తుతం వారు ఫైనాన్షియల్ టైమ్స్ ఎడిటర్. ఆ సమయంలో దుర్గాబాయి గారు తల్లి బామ్మ గారు, తమ్ముడు నారాయణ, మరదలు తిమ్మాబాయి వారి పిల్లలతో ఉండేవారు. దుర్గాబాయి గారి మేనకోడలు లీల పెళ్లి మహారాష్ట్రకు చెందిన బాజీ గారితో ఆ ఇంట్లోనే జరిగి డాక్టర్ దేశ్ముఖ్ గారు అప్పుడప్పుడు దుర్గాబాయి గారికి పార్లమెంట్లో పరిచయమై దుర్గాబాయి గారు ఒకరోజు నాన్నగారి దగ్గరికి వచ్చి వారిని పెళ్లి పెద్దగా డాక్టర్ దేశ్ముఖ్ గారి వద్దకు వెళ్ళమని. ఆ వేళ జనవరి 10వ నాన్నగారు తోటలో ఒక గులాబీ పువ్వుని తీసుకొని దేశ్ముఖ్ గారి ఇంటికి వెళ్ళి కుదర్చడానికి వెళ్ళి దేశ్ముఖ్ గారు తన జన్మదినం నాడు పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం తెలిపి కొంచెం కాల వ్యవధిగా త్వరలోనే దుర్గాబాయి భార్యగా స్వీకరి దేశ్ముఖ్ గారు అయ్యంగారి చిన్న కోరికనే వారినే కాక వయస్సు మళ్ళిన వృద్ధులను కూడా పెళ్లి జరిపించారనేది సంవిధాన సదస్సులుగా అయ్యంగారు సంవిధానం నుండి తీయబడిన ఎక్స్ట్రాక్ట్. సంవిధాన సదస్సులుగా అయ్యంగారు ప్రప్రథమ సంవిధాన సభకు హాజరయ్యారు. సంవిధాన సభలో వాళ్ళు 1946 సంవత్సరం డిసెంబర్ నెల కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సంవిధానం యూపీ సదస్సులైన ఆచార్య కృపలాని శ్రీ సచ్చిదానంద సిన్హా గారి తాత్కాలిక అధ్యక్ష పదవిని స్వీకరించమని ప్రార్థిస్తూ ఇలా. మిత్రులారా, ఐతిహాసికంగా పవిత్రమైన ఈ ఘడియలో మీ అందరి తరఫున డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు సంవిధాన తాత్కాలిక అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరుతారు. డాక్టర్ సిన్హా గారు మరి అందరికన్నా పెద్దవారిగా చాలా అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు. సభకు సీనియర్ సదస్సులు 19, 10, 20 మధ్య సామ్రాజ్య విధాన శాసనసభ సభ్యులుగా ఉన్నారన్నది మీకందరికీ. అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా గారు అధ్యక్షుడు నిలబడి ఇలా. గౌరవనీయ సదస్సులారా, నేనిప్పుడు అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన బాధ్యతాయుత ప్రభుత్వోద్యోగుల నుండి వచ్చిన సందేశాలు చదివి వినిపిస్తా అని లేఖను చదివి వినిపిస్తా. తర్వాత అధ్యక్షోపన్యాసం ఉపాధ్యక్షుల ఎన్నిక బెంగాల్కి చెందిన ప్రసన్న దేవ్ కెట్ గారికి శ్రద్ధాంజలి అర్పించిన సంతాప తీర్మానం చేయబడి అధ్యక్షుల వారు సంభాషించటానికి లేచి ఇప్పుడు యోగ్యతా పత్రాలు తెచ్చి కార్యదర్శికి సమర్పించాలి. తర్వాత జాబితా పట్టీలో సంతకం చేసి తమ స్థానాలకు చేరాలి. ఈ క్రింద వాయబడిన సదస్సు యోగ్యతా పత్రాలు సమర్పించి జాబితా పట్టీలో సంతకం చేసి గౌరవనీయ మద్రాస్ శ్రీ రాజగోపాలాచారి, గౌరవనీయులు పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, దివాన్ బహదూర్ ఎల్ గోపాల స్వామయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామయ్యంగారు, అమ్ము స్వామినాథన్ ఎమ్మెల్యే కేంద్రం, ఎస్హెచ్ ప్రేటర్ ఓబియు జేఈసీ ఎమ్మెల్యే డాక్టర్ పి సుబ్బరాయన్, బొబ్బిల్ రాజా గారు, అనంతశయనం అయ్యంగారు ఎమ్మెల్యే కేంద్రం. ఈ జాబితాలో సుమారు 40 పేర్లు. 3 మద్రాస్, బొంబాయి, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, సిపి, సెంట్రల్ ప్రావిన్స్, అలాగే బీహార్, అస్సాం, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, ఒరిస్సా, సింధు, ఢిల్లీ, అజ్మీర్, మార్వాడా, కూర్గు చెందిన సభ సదస్సులు. కొన్ని రోజుల తర్వాత రాజేంద్ర ప్రసాద్ సభాపతిగా, అంబేద్కర్ నమూనాల కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక.
శ్రీధర అయ్యంగారి స్టీరింగ్ కమిటీ మార్గదర్శక కమిటీ ఎన్నికై సంవిధాన కూర్పులు బాధ్యతాయుతమైన స్థానంపై సంవిధాన ప్రత్యేక విభాగాన్ని పరిశీలి చర్చించి వాటిని మెరుగుపరచడానికి అనేక తగిన సవరణలు కారకులు. ఎక్కువగా సవరణ చేసిన వాళ్ళలో అగ్రగణ్యులు అనిపించుకున్న అయ్యంగారికి అదనపు చర్చలు సవరణలు అంటే నీళ్లప్రాయం. అయ్యంగారు సమర్పించిన సప్లిమెంటరీల జాబితా ఈ జీవిత చరిత్ర ఆంగ్లంలో చివరి పేజీలో సంవిధానపు కూర్పు పూర్తయి అమల్లోకి వచ్చాక నాన్నగారు తాత్కాలిక శాసనసభ సదస్సులుగా అప్పుడే శ్రీమాన్ మౌలంకార్ అధ్యక్షులే. అనంతసేన అయ్యంగారు ఉపాధ్యక్షులుగా తాత్కాలిక శాసనసభకు ఎన్నిక. కమ్యూనిస్టు నాయకులై హిరేన్ ముఖర్జీ గారు ఉపాధ్యక్షుడు. అయ్యంగారి గురించి ఇలా అన్న సన్నిహిత మిత్రుడు మార్గదర్శకుడు వేదాంతి అయిన అయ్యంగారు నాకు తన అనుభవపూర్వకమైన సలహాలు ఎన్నో ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవిలో గృహ మార్పు కూడా జరిగి అనంతసేన అయ్యంగారు 25వ నంబర్ క్యానింగ్ లేన్ నుండి అశోకా రోడ్డు 9వ నంబర్ ఇల్లు మారాసు. గుజరాత్కు చెందిన హాతీ గారు అలాగే శ్రీమతి అబీదా గారు మా ఇంటికి చెరొక పక్కా ఉండే. శ్రీ విపి మేనన్ గారు ఏకే గోపాలం కమ్యూనిస్టు లీడర్ మా ఇంటికి ఎదురుగా. ఈ మధ్యలో నాన్నగారు ఎన్నికల పని మీద తమ సొంత నియోజకవర్గాన్ని వెళ్ళి నానమ్మ పోవడం ఆమె కర్మకాండని పోయి అయ్యాక ఎన్నికల ప్రయాణం కలిసి నాన్నగారికి సుస్థియ్యారు. డాక్టర్ పరీక్షించి న్యూమోనియా తగిలిందని మా వారు చెల్లెలు పద్మ నేను వంతులేసుకొని రాత్రిళ్ళు మందులు ఆహారం టైంకి ఇస్తూ అప్పుడే నవలారజే వాసిరెడ్డి సీతాదేవి గారు మాకు చేదోడు వాదోడుగా. ఎంతకు జ్వరం తగ్గడం తిరుపతి నుండి అమ్మను పిలిపించాం. ఒక 2 నెలల తర్వాత నాన్నగారు కొద్దిగా కోల్క. నాన్నమ్మ మాసిగారు పిల్లలు చదువు నిర్బంధాల వల్ల నాన్నగారు అమ్మతో సహా తిరుపతి ప్రముఖ ఉపసభాధ్యక్షుడు. తిరుపతిలో పరిస్థితి కొంచెం చదువుకో. ఢిల్లీలో శ్రీ మౌలంకర్ గారు తీవ్ర అస్వస్థతకు గురై వారి స్థానంలో అయ్యంగారు ప్రథమ పార్లమెంట్ అధ్యక్ష పదవి స్వీకరించాల్సి వచ్చి శ్రీ మౌలంకర్ గారు కొంచెం ఖచ్చితంగా ఉండేవారు. అందువల్ల కొందరు సభ్యులు వారిపై అవిశ్వాస తీర్మాని సభలో పెట్టారు. ఆ సమయంలో అయ్యంగారు నిష్పాక్షికంగా మెలకువతో అందరికీ తృప్తి కలిగించే రూలింగ్ కలవరాన్ని సరిదిద్దారు. హిరణ్ ముఖర్జీ సంతానం ప్రభుత్వ ఉపాధ్యక్షుడైన అయ్యంగారు ఎంతో ప్రశంసించారు. శాసనసభలో వడిగా కార్యక్రమాల నిర్వహణ తగు రీతిలో నడుపుతూ అయ్యంగారు దేశీయ సమస్యలను దృఢంగా పరిశీలి ఇచ్చేటువంటి చమత్కార పూరిత జవాబు వారి వాగ్దాటి హాస్య స్వభావంతో అందరినీ మన్ననలుపుతుంది. శాసనసభ అధ్యక్ష 53లో మౌలంకర్ గారు మౌలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయ్యంగారిని ఫోన్లో పిలిచి నేను మీ పేరు అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తాను. అయ్యంగారికి ఆ మాటలు కొంచెం ఉద్రేకాన్ని తత్తరపాటు కలిగించి వారు వెంటనే భగవద్గీత చదవడం మొదలుపెట్టి పార్లమెంటుకు ఆ వేళ నన్ను నా భర్తను తనతో తీసుకువెళ్ళి మొదట పండిత్ నెహ్రూ అయ్యంగారు పేరు శ్యాంప్రసాద్ ముఖర్జీ దాన్ని బలపరి తర్వాత పండిత్ నెహ్రూ అయ్యంగారిని అధ్యక్ష స్థానాన్ని నడిపించుకొని వెళ్ళగా సభలోని సదస్సులంతా కలతాళ ధ్వనులతో తమ హర్షాన్ని ఆ పై కార్యక్రమంలో హుకుం సింగ్ గారి ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. అయ్యంగారి కార్యదర్శి ఎంఎల్ కౌల్ గారు, కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగి కేఎల్ షగ్దర్ గారు, ఉప కార్యదర్శి శ్రీ శ్యామా శాస్త్రి, సొంత కార్యదర్శిగా శేషాద్రి గోపాలం గారు, సొంత పిఏలు గుమాస్తాలుగా సహాయకులుగా రామచంద్రం గారు సాంకేతిక గుమాస్తా. అధ్యక్ష పదవులు అలంకరించిన అయ్యగా వారం లోపల అక్బర్ రోడ్డులోని 20 నంబర్ బంగళాలకు వెళ్ళారు. జస్టిస్ జగన్నాథదాసు గారు, డాక్టర్ పంజాబరావు దేశముఖ్, అలాగే కె సంతానం గారు అక్బర్ రోడ్లోకి ఇరుగు పొరుగయ్యారు. సన్మార్గం చేపట్టి సరాసరి 30 సంవత్సరాలు నిర్రాటంగా ప్రతిభతో శాసనసభ కార్యక్రమాలు కొనసాగించారు. తర్వాత విధానసభ సదస్సులుగా ఉన్న మధ్యలో
అసహాయ ఆందోళన, క్విట్ ఇండియా సంబంధ కారాగార శిక్ష అనుభవించా. ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వ సేవలో లగ్నమయ్య. వారు అధ్యక్షులుగా ప్రప్రథమ అధ్యక్షులైన విఠల్ భాయ్ పటేల్ అడుగు దాడలలో నడుచుకుంటూ శాసనసభా కార్యక్రమ నిర్విఘ్నంగా కొనసాగిస్తూ అయ్యంగారి పిమ్మట వచ్చిన నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ మార్గదర్శిగా. పార్లమెంటులో కొంచెం తీవ్రత ఎక్కువైతే అయ్యంగార్ తన హాస్య వాక్యాలు సదస్సుల కలత పోగొట్టి ఒకప్పుడు ఒక సదస్సురాలు నిద్రపోతుండగా చూశారు. గౌరవనీయులైన సభ్యులు కొలుపు తీయచ్చు అని శాసనసభలో గొరక పెట్టారు. అనంతశయనంగా శాసనసభకు రెండవ అధ్యక్షుడు వందలాది సవరణ చట్టాలు అదనపు రూలు అమల్లోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తా సంస్థ అయ్యంగారు ఇచ్చిన భేటీలో అధ్యక్షుడి పాత్ర గురించి ఇలా తిరుపతి మార్చి అధ్యక్షుడి హక్కులు నిర్ణయితమై సభలో క్రమభంగం జరిగితే దాన్ని ఆపగలరు, కానీ సభను ఎక్కువ అవధికి వాయిదా వేయలేదు. అల్లరి ఎక్కువైన కొద్దిపాటి సమయానికి సభను తారి మళ్ళా పిలవాలి. శాసనసభాధ్యక్షుల అయ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఇచ్చిన ప్రత్యేక సమావేశం పంజాబ్ సభాధ్యక్షుడు వాయిదా తీర్మానంపై వ్యాఖ్యానం. ఎంతకాలం శాసనసభను పొడిగించాలి, ఏ విషయాలు చర్చించాలి అన్నది సభకున్న ప్రత్యేక అధికారం. అంటే బహుమతంగా, అంటే అందరికీ పార్టీ ఒకటే సభా కూటమి వాయిదా తీర్మానాలు చేయగల హక్కు పొందారు అని అయ్యారు. సభాధ్యక్షుడు సభా కార్యక్రమాలు అధ్యక్షత వహి సభలో అల్లర్లు లేకుండా సక్రమంగా ప్రభుత్వం నడిపే చూడాల్సిన బాధ్యత. క్రమవిరుద్ధంగా ప్రవర్తించే సదస్సు అదుపులో పెట్టడానికి వారికి అధికారం, కానీ 2 నెలల తరువాత సభను వాయిదా వేయడానికి అధికారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం గవర్నర్ గారు ఆహ్వానం. శాసనసభా నాయకులుగా ముఖ్యమంత్రికి లోక్సభలో శాంతి పరిరక్షణం ఎంతైనా ముఖ్యం. బడ్జెట్ కార్యక్రమాలు యథావిధిగా జరగాల్సిన ఎంతైనా అవసరం. ఒక ప్రత్యేక కార్య సాధనకి పిలవబడిన విధానసభ వాయిదా వేయడం తమ హక్కులను విపరీత ధోరణిలో ఉపయోగించడం. అది స్పీకరే కానివ్వండి, మంత్రి కానీ, సదస్సులలో కానీ ఏ ప్రభుత్వోద్యోగ సభను వాయిదా వేయజాలరు. ఈ సభా కార్యక్రమాల దృష్ట్యా సభాధ్యక్షుడికి సభను వాయిదా వేసే హక్కు ఇవ్వబడి, కానీ ఈ అధికారం జాగ్రత్తగా ఉపయోగించి కొన్ని సందర్భాలు అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఉపాధ్యక్షుడు అధ్యక్షుల జాబితాలో ఏ ఒక్క సదస్యుడు ఈ హక్కును ఉపయోగిస్తారు. అప్పుడు ఒక సభ్యుడు సభను కాలాతీతంగా వాయిదా వేస్తే అధ్యక్షుల సభకు హాజరైన తర్వాత సభను మళ్ళా సమావేశపరచాలి అని అయ్యంగారు చెప్పి పంజాబ్ విధానసభ అధ్యక్షుడు బడ్జెట్ కార్యక్రమాలు పూర్తిగా కాక మునిపే సదస్సుల అనుమతి లేక 2 నెలలు వాయిదా వేసి సభా హక్కులను ధిక్కరించడం. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఒక అవసర శాసనాన్ని అమలుపరిచి ఆ హక్కులు ఆర్టికల్ 19, 194 3వ భాగంలో నిర్వచించాలి. స్వతంత్ర టైమ్స్కి ఇచ్చిన గొప్ప పాత్రికేయుడై వామన్ రావు గారి మాటల్లో చెప్పాలని అయ్యంగారు హాస్యానికి ఉనికి పట్టి అధ్యక్ష పదవిలో ఉన్న సభా సదస్సులు తన హాస్యవచనాలు ఆనందింపచేశారు. ఎప్పుడు మాటలు తడబడేవారుగా చెప్పవలసిన విషయాలు స్పష్టం, నిర్భయం, సూటిగా చెప్పు. మిగతా విషయాలు రేపు తెలుస్తాయి.